నమస్కారం దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఈరోజు మనము బీపీ ముద్ర గురించి తెలుసుకుందామండి. ముందుగా అసలు బీపీ సమస్య గురించి కూడా తెలుసుకుందాం. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటారండి, రక్తపోటు అంటారు. అయితే మనకి అసలు బీపీ ఎలా మెజర్ చేస్తారు? ఫస్ట్ మనకి గుండె కొట్టుకునే దానిలో ఫోర్స్ బట్టి మెజర్ చేస్తారు. MMHg కింద మెజర్ చేస్తారు. మిల్లీమీటర్స్ బై మెర్క్యూరీ అంటారు. అయితే గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదండి, అది కొట్టుకున్నప్పుడు సిస్టాలిక్ మెజర్ అంటారు. అలాగే అది రిలాక్స్ అయినప్పుడు డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. సో ఆ సిస్టాలిక్ బై డయాస్టాలిక్ ప్రెషర్ దాన్నే మనము 120/80 అలా రాస్తాం కదా. ఫస్ట్ది సిస్టాలిక్ నంబరు, సెకండ్ది డయాస్టాలిక్ నంబర్. సో అది 120/80 అనేది మన స్టాండర్డ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన నంబర్. సో దానికంటా మనకి ఒక 10 నంబర్ల వరకు తగ్గినా లో బీపీ అంటారు, దానికంటా కొంచెం పెరిగినా హై బీపీ అంటారు. అది కూడా మన ఏజ్ బట్టి కూడా ఉంటుంది. డాక్టర్స్కి అర్థమవుతుంది 120/80 పర్ఫెక్ట్ నెంబర్ ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు. బాగా పెద్దవాళ్ళకి ఆ 2 నంబర్స్ కొద్దిగా అటు ఉండొచ్చు, కొద్దిగా ఇటు ఉండొచ్చు. సో వాళ్ళ కండిషన్ బట్టి చూసి అది నార్మలా కాదా అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. అయితే ఈ బీపీ అనే సమస్య ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మామూలుగా మనకి హెరిడిటీలో ఉంటే రావచ్చు, లేదా ఎక్కువగా కోపం ఉన్న వాళ్ళకి, కోపాన్ని అణుచుకునే వాళ్ళకి, కోపం బాగా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళకి హై బీపీ రావచ్చు. కోపం లోపలే పెట్టుకుని అణుచుకునే వాళ్ళకి లో బీపీ రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తే కనుక మన చుట్టుపక్కల ఒక 10 మంది బీపీ పేషెంట్స్ ఉంటే అందులో 9 మందికి హై బీపీ ఉంటుందండి, ఒకే ఒక్కళ్ళకి లో బీపీ ఉంటుంది. సో అలా ఉంటారనమాట. అండ్ ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒక్కరికైనా బీపీ సమస్య ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, హెరిడిటీ ఒక్కటే కాదు, చాలా రకాలుగా మనం తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండట్లేదు, మంచినీళ్ళు హెల్దీగా ఉండట్లేదు, మనం పీల్చే గాలి కూడా హెల్దీగా ఉండట్లేదు. ఈ మూడే కాకుండా మనము సెల్ఫ్గా డ్యామేజ్ చేసుకుంటున్నాం మన బ్రెయిన్లో. మనం ఎంతో స్ట్రెస్ తీసుకుని మనం చేసే ప్రతి పని కూడా, అమ్మో నేను ఇది చేయలేకపోతున్నాను, నేను ఇంత కష్టపడుతున్నాను అనే ఎక్కువ ఫీలింగ్, న్యూనతాభావాలు అంటారు కదా, అలాంటి ఫీలింగ్స్ వల్ల, లేదంటే ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుంటూ మన ఒక ప్రాక్టీస్లా చేసుకోవడం వల్ల కూడా నెమ్మదిగా అది బీపీ కింద మారుతోంది. సో ఈ బీపీ వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలి అనే చెప్తారు. ఇంకా ట్యాబ్లెట్ మొదలెట్టిన తర్వాత ఆపకూడదు. మహా అయితే డోసేజ్ అనేది తగ్గించవచ్చు, కానీ ట్యాబ్లెట్ అయితే పూర్తిగా ఆపకూడదు. మన ఇండియన్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారము నో స్టాపింగ్ ఆఫ్ బీపీ ట్యాబ్లెట్. సో దానికి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ అసలు రాకుండా, మనకి బీపీ వస్తుందేమో అని భయం ఎప్పుడైతే అనిపిస్తుందో, ముందుగా హై బీపీ వస్తుంది అనిపిస్తే ముందు ఉప్పు వాడకం తగ్గించేయాలి, నూనె వాడకం తగ్గించేయాలి. నెయ్యి మంచిదేనండి గుండెకి, కానీ అన్ని అవయవాలకి కూడా నెయ్యి మంచిది, నూనె మంచిది కాదు. సో నూనె తగ్గించండి. అలా అని పూర్తిగా మానేయక్కర్లేదు. నువ్వుల నూనె, పల్లి నూనె లాంటివి వాడుకోవచ్చు. నూనెలు వాడాలి, కానీ మితంగా వాడాలి, చాలా తక్కువ, 1 చెంచా అంతే. నెయ్యి వాడచ్చు, అది కూడా 1 చెంచా. మంచిదని చెప్పి గిన్నెలు తినేయక్కర్లేదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రివెన్షన్ కానీ తగ్గించడానికి కూడా కానీ క్యూరింగ్కి కూడా కానీ ముద్ర ఏంటి అనేది చూద్దాం. దాని పేరు రక్తపోటు ముద్ర అండి. రక్తపోటు ముద్ర ఎలా చేస్తారో చూడండి. 2 అరచేతులు, 2 మధ్య వేళ్ళు అంటే పెద్ద వేలు, ఉంగరం వేలు లోపలికి మడవాలి. మడిచి గోళ్ళు కనిపించకుండా చక్కగా లోపలికి లాక్ చేసేయాలి. ఇది ఉంది చూసారా, ఈ థంబ్ ఫింగర్, ఈ థంబ్ ఫింగర్కి ఇక్కడ మజిల్లా ఉందా, దాంతో ఇలా లాక్ చేసేయాలి. మిగిలిన 3 వేళ్ళు వీలైనంత తిన్నగా ఉంచాలి. అలా 2 చేతులు పెట్టుకోవాలి. అంటే మనకి గోల్డ్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి, ఏ యాంగిల్లో చూసినా గోల్డ్ కనిపించట్లేదు, ఇలా పెడతారు, ఇది తప్పు. ఇలా లోపలికి పెట్టి లాక్ చేసేయాలి, ఇది కరెక్ట్. ఇలా 2 అరచేతులు పెట్టుకొని అరచేతులు ఆకాశం వైపు తిప్పాలి. ఇక్కడ ఏంటి, చిటికెన వేలు, చూపుడు వేలు, పెద్ద వేలు, ఈ 3 కూడా తిన్నగా ఉంచి అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని, దూరంగా పెట్టకూడదు, మరీ దగ్గరగా పెట్టకూడదు, కరెక్ట్గా మోకాలకి కొంచెం దగ్గరలో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చోవాలి. మన 2 పాదాలు నేల మీద, కింద మ్యాట్ వేసుకునే కూర్చోవాలి. కుర్చీలో కూర్చుంటే, లేదు నేల మీద కూర్చుంటే కింద మ్యాట్ వేసుకునే కూర్చోవాలి. ఎందుకు అంటే గ్రావిటీ పుల్ చేస్తుంది, మనకు వచ్చే శక్తి అంతా భూమి లాగేసుకుంటుంది, భూమి ఆకర్షణ శక్తి. సో అది లాక్కోకుండా మన ఎనర్జీస్ మనకి రీసైకిల్ అవుతాయి. ఇలా పెట్టడం వల్ల
బీపీ ఎందుకు తగ్గుతుంది, ఎంతసేపట్లో తగ్గుతుంది? ఇప్పుడు మీకు హై బీపీ ప్రాబ్లం ఉంటే ప్రతిరోజు మినిమం 10 నిమిషాల నుంచి చేయొచ్చండి ఈ ముద్ర. మామూలుగా అన్ని ముద్రలు మినిమం 20 నిమిషాలు చెప్తాము, ఇది మినిమం 10 నిమిషాల నుంచి మ్యాక్సిమం 20 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. 3 పూట్ల కూడా చేసుకోవచ్చు, ఒక పూట చేసుకోవచ్చు, మనకున్న సమస్య దీన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ ముద్ర అరచేతులు ఆకాశం వైపు తిప్పాము, గోళ్ళు లేకుండా చూసుకున్నాము, చేతులు కడుక్కున్నాము, కింద మ్యాట్ వేసుకున్నాము, కళ్ళు మూసుకుని కూర్చుంటాం. డైలీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే 7 to 10 డేస్ తర్వాత మళ్ళీ మీ బీపీ చెక్ చేసుకుంటే నార్మల్ ఉంటుందండి. మీరు అప్పుడు డాక్టర్కి చూపించుకుంటే, అంటే ఫ్లక్చువేట్ అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు బీపీ బాగా అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోండి, అలాంటి వాళ్ళకి చాలా చక్కగా తెలుస్తుంది ఎలా బ్యాలెన్స్ అయిపోయింది. సో డాక్టర్కి చూపిస్తే ఆయనే మనకి డోసేజ్ తగ్గించేస్తారు. ఇప్పుడు ఎన్ని ఎంజీ ఇస్తున్నారో ట్యాబ్లెట్ మెల్లిగా 5 ఎంజీ చొప్పున అలాగా తగ్గించి మినిమం డోసేజ్ ఎంతో ఉంటుంది, 5 ఎంజీయో ఎంతో అక్కడ దాకా తీసుకొస్తారు. మేబీ 0.5 ఎంజీ ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు, కానీ ఆ మినిమం డోసేజ్ వరకు తీసుకొచ్చి దాన్ని మనం లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రతిరోజు చేయొచ్చండి బీపీ ముద్ర, సమస్య ఉంటేనే ఆర్ సమస్య వస్తుంది అని భయం ఉంటేనే. ఏం లేదు నాకంతా బాగానే ఉన్నాను అనుకుంటే ఈ ముద్ర అవసరం లేదు, చికిత్సాపరంగా వాడుకోవచ్చు, లేదంటే ఏ సమస్య లేకపోతే అవసరం కూడా లేదు. ఇది బీపీ ముద్ర. ఇది చేస్తే ఎందుకు బీపీ తగ్గుతోంది అంటే 2 కారణాలండి. ఇక్కడ మనకి చూపుడు వేలు, చిటికెన వేలు 2 తెరిచి ఉన్నాయి, ఈ బొటన వేలు కూడా. ఈ చిటికెన వేలు తెరిచి ఉంచడం వల్ల జలతత్వం పెరుగుతుంది, అంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. జలం మన బాడీలో, జలం అంటే ఏంటి, బ్లడ్ కానీ మన దీంట్లో వాటర్ కానీ, కిడ్నీస్లో వాటర్ కానీ అవన్నీ జలతత్వంలోకి వస్తాయి, వాటర్ ఎలిమెంట్. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అలాగే ఇది వాయుతత్వం, ఎయిర్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఈ 2 తెరిచి ఉంచుతాం. ఇది ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే నథింగ్నెస్ అంటే ఇప్పుడు ఒక పైప్లో నీళ్ళు వెళ్తున్నాయి అనుకోండి, మధ్యలో ఒక్కొక్కసారి నీటి బుడగ లాంటిది వచ్చేస్తుంది, నీళ్లు వెళ్ళవు. అప్పుడు ఏం చేస్తాము, అక్కడ వెళ్ళి ట్యాప్ చేస్తాం, అప్పుడు నీళ్లు వెళ్తాయి. ఆ నీటి బుడగలో లోపల ఏముంటుంది, ఏం లేదు, నథింగ్నెస్. ఆ నథింగ్నెస్ వల్ల ఏమైంది, ఫ్లోని ఆపేస్తోంది. సో ఆ నథింగ్నెస్ని తగ్గించడానికి ఈ ఆకాశతత్వాన్ని తగ్గిస్తామన్నమాట. అలాగే పృథ్వీతత్వం కూడా తగ్గిస్తాం. పృథ్వీతత్వం అంటే సాలిడ్స్, అంటే బ్లడ్లో కనుక మనకి ఏవైనా సాలిడ్ పార్టికల్స్ లాంటివి ఉండిపోతే బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి పృథ్వీతత్వాన్ని కూడా తగ్గించుకుంటాం. సో పృథ్వీతత్వము, ఆకాశతత్వాన్ని తగ్గించి మిగిలిన 3 తత్వాలు పెంచుతున్నాం. ఇక్కడ అగ్నితత్వము దేనికైనా సహకరిస్తుంది, ఏ ముద్రకైనా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఈ అగ్నితత్వం దానికి వెళ్ళి అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టామనుకోండి, ఇందులో ఎక్సెస్ ఉంటే ఇది లాగేసుకుంటుంది, ఇందులో తక్కువ ఉంటే ఇది ఇస్తుంది. సో దిస్ ఈజ్ లైక్ ఏ హెల్పింగ్ ముద్ర, హెల్పింగ్ ఫింగర్ అనమాట. దిస్ ఫైర్ విల్ ట్రిగ్గర్, ఇఫ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ద ఫైర్ విల్ ట్రిగ్గర్ దట్ ప్రాబ్లమ్ టు ఫిక్స్ ఇట్. అలాగా ఈ 3 వేళ్ళు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని ఈ 2 తగ్గించి చేస్తాం. ప్లస్ ఈ లోపలికి ఎందుకు మడిచాము అంటే, ఇక్కడ మనకి హార్ట్కి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి, ప్రెషర్ పాయింట్స్ పరంగా చూస్తే గుండెకి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి, వాటిని మనం ప్రెస్ చేస్తున్నాం ఇలా పెట్టడం వల్ల. సో 2 రకాలుగా ముద్ర పరంగా పనిచేస్తోంది, థెరపీ పర్పస్గా ఇక్కడ నొక్కితే కూడా మనకి బీపీ తగ్గుతుంది. ఇది సుజోక్ థెరపీ అంటారు. ఆ థెరపీలో కూడా హార్ట్ పాయింట్ని మనము ట్రిగ్గర్ చేసుకుంటాం, ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో 2 రకాలుగా కూడా మనకి బీపీ ముద్ర చక్కగా పనిచేస్తుంది. 7 to 10 డేస్లోనే బీపీ నార్మల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరందరూ ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనము ఇంకొక సమస్య, చాలామంది సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తున్నారు, నైట్ డ్యూటీలు చేస్తున్నారు, రాత్రిపూట నిద్ర పట్టడం అనేది వాళ్ళకి ఇంపాసిబుల్ అయిపోతుంది. అంటే వాళ్ళు రాత్రంతా మేల్కొని అలవాటు అయిపోయింది, తర్వాత నిజంగా వాళ్ళు రాత్రి పడుకుందామన్నా వాళ్ళకి నిద్ర రావట్లేదు. స్లీపింగ్ హార్మోన్స్ అనేది రాత్రి ప్రొడ్యూస్ అవుతాయి మనకి. సో అవి ప్రొడ్యూస్ అయితే చక్కగా మనకు ఆవలింతలు వచ్చి నిద్ర వచ్చేస్తుంది. ఆ టైంకి మనం పడుకోవాలి. మన బాడీ సైకిల్ అంతా మనకి చంద్రుడితో కనెక్టెడ్ ఉంటుందండి. లూనార్ సైకిల్ తోటి మన బాడీ సైకిల్ కనెక్టెడ్ ఉంటుంది. ఎప్పుడైతే మూన్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు కూడా మనకి మెల్లిగా మన బాడీలో చేంజెస్ అయ్యి నెమ్మదిగా స్లీపింగ్ హార్మోన్స్ జనరేట్ అయ్యి దాన్ని బట్టి మనం పడుకోవడం అనేది మన బాడీకి మూన్కి అలా కనెక్షన్ ఉంది. మనం ఎప్పుడైతే ఈ రాత్రిపూట పడుకోకుండా లేట్ నైట్ మూవీస్ చూడడము, లేట్ నైట్ డ్రైవ్స్కి వెళ్ళడము, లేట్ నైట్ వర్క్ చేసుకోవడము, ఇక వర్క్ అంటే తప్పదు, సంపాదించుకోవాలి తినడం కోసం. సో ఇవన్నీ ఒక సైకిల్లో పడిపోతాం మనం. ఎప్పుడైతే అవి చేయడం అలవాటు చేసామో శరీరానికి
ఆ టైంకి నిద్రకి వచ్చే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ఆపేస్తుంది శరీరం. ఓకే, నేను ఇప్పుడు హార్మోన్ రిలీజ్ చేయకూడదు అని మైండ్ సెట్ చేసేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా నిద్ర పట్టదు. దానివల్ల ఏమవుతుంది, నిద్ర పట్టకపోతే యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్, అంటే మన గుండె దడ మనకే వినిపిస్తూ ఉంటుంది, ధడ్ 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 ధడ్. నిద్ర పట్టదు, ఒకలాంటి గాబరా, నాకేదో అయిపోతుంది ఏదో అయిపోతుంది, రాత్రంతా పిచ్చెత్తిపోతారు. ఒక్కరోజు పడుకుంటే చాలు అన్నట్టు అయిపోతారు. పగలేమో వాళ్ళకి టైం ఉండదు పడుకోవడానికి, రాత్రేమో పడుకుందామంటే నిద్ర రాదు. ఇలాంటి సమస్యకి ఏం చేస్తున్నారు, ప్యానిక్ అటాక్స్కి కౌన్సిలింగ్కి వెళ్తున్నారు, సైకియాట్రిస్ట్కి చూపించుకుంటున్నారు. మెడిసిన్స్ ఫస్ట్ ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ముందు నిద్ర పడితే అన్నీ సెట్ అవుతాయి కాబట్టి స్లీపింగ్ పిల్ ఇస్తారు. అది వేసుకుంటారు, ఆ రోజు పడుకుంటారు. అలా ఒక నెల రోజులు బాగానే పడుకుంటారు. తర్వాత ఆ పిల్లు కూడా సరిపోదు, మళ్ళీ డోసేజ్ పెంచుతూనే ఉండాలి. అది ఒక సైకిల్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి సమస్య అనేది ఇంకా పూర్తిగా తగ్గాలి అంటే ముందు ఆ పిల్లుని ఆపేసి, లేదా ఆ పిల్లు వాడుతూ కూడా నిద్రా ముద్ర చేసుకోవాలండి. ముద్ర పేరే నిద్రా ముద్ర, స్లీపింగ్ ముద్ర. అది ఎప్పుడు చేయాలి అంటే మనకి ఎప్పుడు పడుకోవాలనిపిస్తే అప్పుడు చేయాలి. రాత్రిపూట చేస్తే మంచిది, ఎందుకంటే లూనార్ సైకిల్కి కనెక్టెడ్ ఉన్న శరీరం కాబట్టి రాత్రిపూట నిద్ర అలవాటు చేయాలి శరీరానికి. కాబట్టి రాత్రి చేసుకోండి. పడుకునే ముందు మీ గదిలో మీ బెడ్ మీద కూర్చుని, బెడ్ మరీ స్పాంజ్ ఇలా కిందకి వెళ్ళిపోయేలాంటిది ఉంటే దాని మీద కూర్చోకండి, పక్కన కుర్చీలో కూర్చోండి. ఎందుకంటే ముద్రలు చేసినప్పుడు నడుము నిటారుగా ఉండాలి. అలా అని మిలిటరీ వాళ్ళగా స్టిఫ్గా కూర్చోక్కర్లేదు, ఫ్రీగా కూర్చోవాలి. కానీ ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా మధ్యలో హాయిగా కూర్చోవాలి. ముద్ర ఎలా చేయాలి చూడండి. ఒక చేతిని ఇలా స్ట్రైట్గా పెట్టేయాలి. ఏ చెయ్యి అయినా, ఈ చెయ్యి అయినా, ఈ చెయ్యి అయినా. లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఒక చెయ్యి ఇలా స్ట్రైట్గా పెట్టాలి, ఇంకొక చేతిని జ్ఞాన ముద్ర పెట్టాలి. జ్ఞాన ముద్ర ఎలా చేయాలో చూసాం కదండి. చూపుడు వేలు, బటన్ వేలు చివర్లు టచ్ చేసి మిగిలిన 3 వేళ్ళు కలపాలి, దగ్గరగా స్ట్రైట్గా ఉంచాలి. ఈ 2 చేతులు ఇలాగా అరచేతిని ఆకాశం వైపు తిప్పి దానిపైన సెంటర్లో ఈ జ్ఞానముద్ర పెట్టాలి. కరెక్ట్గా ఈ అరచేతి సెంటర్లో ఈ జ్ఞానముద్ర టిప్స్ టచ్ అయ్యేలాగా ఇలా పెట్టాలి. గోళ్ళు లేకపోతేనే పనిచేస్తుంది, మళ్ళీ గోళ్ళు అడ్డొస్తే వేస్ట్, ఎనర్జీస్ రావు. సో ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చోవాలి. బెడ్ పక్కన కుర్చీ వేసుకుని చక్కగా కింద మ్యాట్ వేసుకుని కాళ్ళ కింద కూర్చోండి. లైట్స్ ఆఫ్ చేసేసి రాత్రి ఈ ముద్ర చేసుకోవచ్చు. ఇది ఒకే ఒక ముద్ర రాత్రి చేయొచ్చు, రాత్రి ఇంకే ముద్రలు చేయకండి. ఈ నిద్రా ముద్ర ఒక్కటే మీరు రాత్రిపూట చేయొచ్చు. ఇలా పెట్టుకుని 10 నిమిషాలు కూర్చోండి, లేదా ఇలా ఆపోజిట్ హ్యాండ్తో చేస్తే ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకుని 10 నిమిషాలు చేయండి. అలారం మోగితే కూడా అలారం ఆఫ్ చేసేసి అలా పడుకోండి. లైట్ ఆన్ చేయకండి, టీవీ చూడకండి, ఫోన్ చూడకండి, ఎక్కడికి వెళ్ళకండి. జస్ట్ ఆ బెడ్ మీద అలా ఉండండి. అది మీరు 10 డేస్ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ 10 minutes పర్ డే అప్ టు 10 days. దీనికి కూడా 20 minutes కూడా అవసరం లేదు. 10 minutesకే చాలామంది, 1 sittingలో చాలామంది నిద్ర వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఎప్పటి నుంచో స్లీపింగ్ పిల్స్ వాడితే కనుక ఇట్ మే టేక్ టైమ్ అప్ టు 10 days మ్యాక్సిమం. 10 days చేయండి. ఈలోగా అసలు ముద్ర కాదు, మీరు బెడ్ దగ్గరికి రాగానే మీరు పడుకుండిపోతారు, ఇంకా ముద్రను మర్చిపోతారు, స్లీపింగ్ పిల్స్ కూడా మర్చిపోతారు. ట్రై చేసి చూడండి. నిద్రా ముద్ర ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందో చెప్పలేమండి. నిద్రా ముద్ర చూశారు కదండి. యోగాలో యోగ ముద్రలు ఎంత బాగా మనం చికిత్సకి యూజ్ చేసుకోవచ్చో, థెరపీకి వాడుకోవచ్చో, ట్యాబ్లెట్స్ మానేయచ్చు, చక్కగా ముద్రలు వాడుకోవచ్చు. ట్యాబ్లెట్స్ మానేయచ్చు అంటే మళ్ళీ బీపీ ట్యాబ్లెట్స్, డయాబెటీస్ ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ లైఫ్ లాంగ్ వాడాలి. వాటిని మానమని మేము చెప్పట్లేదండి. మేము చెప్పేది ఏంటంటే అనవసరమైన ట్యాబ్లెట్స్, అన్నెసెసరీగా సొంతంగా వేసేసుకునే ట్యాబ్లెట్స్, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్, గ్యాస్ సంబంధించిన మెడిసిన్స్ అండ్ నిద్రకు సంబంధించిన మెడిసిన్స్ అవసరం లేదు శరీరానికి. నిజంగా అవసరమైతే డాక్టర్స్ ఇస్తారు, కానీ మీరు ఆ అవసరానికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. న్యాచురల్గా నిద్రా ముద్ర ట్రై చేయండి, చక్కగా నిద్రపోండి. అందరికీ అర్థమైంది కదండి. ఎవరికైనా స్లీపింగ్ ప్రాబ్లము, ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ ఉంటే వాళ్ళకి ఈ ముద్ర సజెస్ట్ చేయండి. చక్కగా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.